ఓం గంగణపతే నమ. కుంభరాశి జాతకులకి గోచారిత్య 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఎటువంటి గోచారం అంతా కూడా ఈ గ్రహాల అనుకూలతగా ఉందో విశ్లేషించడం జరుగుతుంది. ఇక్కడ శుక్ర భగవానుడంతా ధనస్థానంలో మార్పు చెందిన తర్వాత అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. శుక్ర భగవానుడంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేసినప్పుడు ఉచ్చస్థానాన్ని పొందుతారు. మిత్రగ్రహంతో పాటు రాష్ట్రాధిపతి శని భగవానుడితో కలిగిస్తూ ఉంటారు. మీరంతా కూడా చూసుకుంటే ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ధనస్థానంలో ఈ యొక్క శుభమైన గ్రహం మిత్రగ్రహం అంతా కూడా మార్పు చెందడం వల్ల మీకు అంతా కూడా పుణ్యవంతమైన యోగం, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శివపార్వతుల కళ్యాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. నక్షత్రాలు ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ఇక్కడ బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు చెందుతారు. మీకంతా కూడా పంచమస్థ బృహస్పతి యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రధానంగా పంచమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనకారకుడైన బృహస్పతి అంతా కూడా ఇక్కడ పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా గోచారీత్యా ఈ గ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు జపాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శనీశ్వరుడికి, రాహుడికి, సూర్య భగవానుడికి, బుధుడికి, శుక్రుడికి, అంగారకుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పట్టిందల్ల బంగారం అవడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల, శుక్రుడి అనుగ్రహం వల్ల, సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, నల్లను దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా రాహుకి మినుములు దానం చేసుకోవడం వల్ల విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ రాజయోగాలు, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు. దుర్గా సప్తశతి పారాయణం అంతా కూడా ఆచరిస్తుంటారు. దుర్గా సప్తశతి పారాయణం అంతా కూడా చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల జాగరీత్యమ దోషాలంతా కూడా ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి ఆనందమంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవ చేసుకుంటూ ఉంటే కనుక శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి, కుంభరాశి జాతకులంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం చేయించడం, శివపార్వతుల కళ్యాణం చేయించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం శ్రేష్టమైన ఫలితాలు. అతి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి ఈ సంవత్సరంలో వివాహాది శుభకార్యాలంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి మంచి శుభమైన కారంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం వల్ల ఈ మాసంలో అంతా కూడా ఎక్కడంగా ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే మరియు జూన్, జూలై, ఆగస్టు ఈ మాసంలో అంతా కూడా ఈ గ్రహాల యొక్క సంయోగం వల్ల శ్రేష్టమైన ఫలితాలు. ఇక్కడ బుధాదిత్య యోగంలో సూర్య భగవానుడు మార్పు మరియు శుక్రుడు శనీశ్వరుడు కలియుగతోటి శనీశ్వరుడు శుక్రుడు యొక్క సంయోగం అంతా కూడా మీనరాశిలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు, జూన్ 1వ తారీఖు తర్వాత బృహస్పతి మార్పు వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవంబర్ 27వ తారీఖు దాకా మీకంతా కూడా ఇష్టమైన ఫలితాల నుంచి బయటపడి మీకంతా కూడా అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అప్పులు కూడా చేసి దాని నుంచి తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవునితో దీపారాధన చేయడం మరియు ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, చిమ్మిలిని నివేదన చేయడం, బెల్లము నవ్వులతో చేసిన చిమ్మిలినంతా కూడా చిమ్మిలికి ఆహారంగా పెట్టడం వల్ల, ప్రసాదంగా తీసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రుణబాధలు, అప్పుల బాధల నుంచి బయటపడుతూ ఉంటారు. అపమంచు దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణంగా గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటంటే కుంభరాశి జాతకులు 3వ దశలో ఉన్నారు. మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు కూడా శుభకార్యాలు అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, రుద్రహోమాన్ని ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఇంకో రాశి ఏంటంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం, కిలలు దానం చేయడం, పుష్మాడ దానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మిగతా రాశుల వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికంతా కూడా యోగకరంగా ఉండడానికి ప్రయత్నించేప్పుడు బొబ్బరు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడికి, అంగారకుడికి మరియు రాహువుకి, శని భగవానుడికి, బుధుడికి అంతా కూడా జపం హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, త్రిసూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య యజ్ఞాతి ఫలితం లభిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం ధనం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులంతా కూడా చూస్తుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన దోషకార్యంగా ఉన్న గ్రహాలు ఏంటంటే శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. శనీశ్వరుడు, రాహు, కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జపం హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం, చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, శివపార్వతుని కళ్యాణం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ప్రాప్తి మిథున రాశి జాతకులంతా కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 1 తారీఖు నుంచి జరుగుతుంది. తద్వారా విశేషమైన పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా శని భగవానుడికి, సప్తమాధిపతి శని భగవానుడి వద్ద కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, ఇక్కడ బుద్ధ భగవానుడికి, చంద్ర భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల, నవగ్రహాలకు అభిషేకం, జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు తప్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్రగ్రహంతో కలియుగ అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు కావున శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, వీరంతా కూడా నలము దానం చేయడం, శుక్రుడికి, అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి, బుధుడికి మరియు రాహువుకి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శని భగవానుడికి అంతా కూడా తైలాభిషేకం చేయించి నలము దానం చేయడం వల్ల విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. బుధాత్యోగంలో అంతా కూడా మేషరాశిలో సూర్య భగవానుడు అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలయిక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్యయోగ ప్రాప్తి, దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణామూర్తి వారైన ఆరాధన అంతా కూడా ఆచరించుకోవడం, శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞానపత్రం కలగడానికి కన్యారాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి, శని భగవానుడు ప్రీతికరంగా నల్లము దానం చేసుకోవడం, ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమ్మ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, శుక్రుడికి, అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనుసు రాశి జాతకులకంతా కూడా దశమస్థ శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కాబట్టి శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తెలుగు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీసూక్త విధానంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కనకదార స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మరియు మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా తామర పూలతో యజ్ఞాధికతలు ఆచరించుకోవడం, ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఖ్యలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పట్టేందాల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది.
ఇక్కడ సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి మీకంతా కూడా జాతకరీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుడికి, సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక విశేషంగా మీరంతా కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉండదు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని, మీకు అష్టేశ్వర ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే.